హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై చూద్దాం. ఇంతకుముందు వీడియోలో రిగ్రెషన్ అంటే ఏంది, రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ చూసాం. ఈ వీడియోలో రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై చూద్దాం. లెట్ us కన్సిడర్ ఏ బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ xi అండ్ yi where i equal to 1 to 3 up to so on n, where x is a independent variable, x is a dependent variable and y is the independent variable. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రిగ్రెషన్ లైన్ ఆఫ్ y ఆన్ x లో రివర్స్ ఉంటుంది. y ఏమో x ఏమో ఇండిపెండెంట్ ఉంటుంది, y ఏమో డిపెండెంట్ ఉంటుంది. ఇక్కడ x is a dependent variable and y is the independent variable. Okay, let the regression line of x on y x equal to a plus by. By using principles of least squares, normal equations are 1 and 2. One is summation I equal to 1 up to n xi equal to na plus b into summation I equal to 1 up to n yi. Another one is this. So dividing equation 1 by n, ఈ equation 1 ని ఎంతో డివైడ్ చేస్తున్నా, ఈ ఈక్వేషన్ 1 ని ఎంతో డివైడ్ చేస్తున్నా. ఎంతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi ఈక్వల్ టు, ఇక్కడ 1 by n అంటే n క్యాన్సిల్ అవుతుంది, a ఉంటుంది, ప్లస్ b ఇంటూ 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi. ఓకే, సో ఇది ఏమవుతుంది, x బార్ అవుతుంది. x బార్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ ఇది y బార్ అవుతుంది. ఓకే, y బార్. సో దిస్ ఈక్వేషన్ 3. సో x ఈక్వల్ టు a ప్లస్ bi అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, రిగ్రెషన్ లైన్ పాస్ త్రో x బార్ అండ్ y బార్. ఓకే, అది రాసుకుందాం. దట్ ఈస్ ద రిగ్రెషన్ లైన్, passes through x bar comma y bar. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కోవేరియన్స్ μ11 ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x కామా y ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi మైనస్ x బార్ y బార్. ఓకే, మనకు ఇందులో ఈ టర్మ్ ని తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇట్ సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi. ఓకే, సో మనకి ఈ టర్మ్ వచ్చింది కదా. సో ఇట్ రాస్తున్నా 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు, ఈ వాల్యూ ఏమొచ్చింది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. దీన్ని 4 అనుకోండి ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ఈ కోవేరియన్స్, వేరియన్స్ ఆఫ్ వై. వేరియన్స్ ఆఫ్ వై అంటే ఏం రాస్తాం, వేరియన్స్ ఆఫ్ వై సిగ్మా స్క్వేర్ వై ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n వై ఐ స్క్వేర్ మైనస్ వై బార్ స్క్వేర్. ఓకే, సో మనకి ఈ టర్మ్ కావాలి కాబట్టి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n y స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఇది సిగ్మా స్క్వేర్ y ప్లస్ y బార్ స్క్వేర్ అవుతుంది. ఓకే, లెట్ దిస్ కన్సిడర్ ఈక్వేషన్ 5. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2 ని ఎంతో డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు. నౌ డివైడ్ ఈక్వేషన్ 2 by n. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 2 ఏది, ఇదే కదా. ఈ ఈక్వేషన్ 2 ని ఎంతో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు a ఇంటూ 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi ప్లస్ b ఇంటూ 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi స్క్వేర్. ఓకే, yi స్క్వేర్. సో 1 by n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు, ఇది మొత్తం కూడా ఏమవుతుంది,
వై బార్ అవుతుంది. ఏ ఇంటూ వై బార్ ప్లస్ బి ఇంటూ 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు n yi స్క్వేర్. ఓకే, దీన్ని 6 అనుకోండి ఈక్వేషన్. సో మనకి ఇంతకుముందు ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. అదేవిధంగా ఈ టర్మ్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ, సిగ్మా స్క్వేర్ వై ప్లస్ వై బార్ స్క్వేర్ వచ్చింది. అదే ఇప్పుడు ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 and 5 ఇన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో దీని వాల్యూ ఏమొచ్చింది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ ఈక్వల్ టు ఏ వై బార్ ప్లస్ బి ఇంటూ ఈ వాల్యూ ఏమొచ్చింది, సిగ్మా స్క్వేర్ వై ప్లస్ వై బార్ స్క్వేర్. ఓకే, దీన్ని 7 అనుకుందాం ఈక్వేషన్. సో మనకు ఈక్వేషన్ 3 ఉంటుంది ఇక్కడ. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వై బార్. మనం వీటన్నిటిలో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫైనల్గా బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఈక్వేషన్ 3ని వై బార్తో మల్టిప్లై చేయాలి. ఏం చేస్తున్నా, మల్టిప్లై ఈక్వేషన్ 3 విత్ వై బార్తో మల్టిప్లై చేస్తున్నా. ఈ ఈక్వేషన్ 3ని వై బార్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ బార్ ఇంటూ వై బార్ ఈక్వల్ టు ఏ వై బార్ ప్లస్ బి వై బార్ స్క్వేర్. ఓకే, అంతే కదా, దీన్ని 8 అనుకుంటున్నాం. ఓకే, సో ఇంతకుముందు చేసినట్లే 7 - 8 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ టు ఏ వై బార్ ప్లస్ బి ఆఫ్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ వై బార్ స్క్వేర్. సో ఈ కింద ఏముంటుంది, ఈక్వేషన్ 8 ఏంది, ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ టు ఏ వై బార్ ప్లస్ బి వై బార్ స్క్వేర్. ఓకే, మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, బి ఆఫ్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ బి వై బార్ స్క్వేర్ మైనస్ బి వై బార్ స్క్వేర్ మైనస్. ఓకే, సో ఫైనల్గా మనకి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు బి ఇంటూ సిగ్మా స్క్వేర్ వై. మనకు కావాల్సింది ఏంది, బి వాల్యూని ఏం రాసుకోవచ్చు, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా స్క్వేర్ వై. ఓకే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు నార్మల్గా కార్లేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో మనకు కావాల్సింది కోవేరియన్స్ కాబట్టి ఈ రెండింటిని ఇటు తీసుకుపోతే మల్టిప్లైలోకి అవుతాయి. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. బి ఈక్వల్ టు కోవేరియన్స్ బదులు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా వై స్క్వేర్. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతే బి ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై sigma y. This is the b. This is the slope b equal to r by ఒక్క నిమిషం, the regression line, since b is slope of regression line and it passes through x bar comma y bar. ఇందాక ఇక్కడ చెప్పా, ఇక్కడ మనకి ఈక్వేషన్ 3 రాసేటప్పుడు వచ్చింది, ద రిగ్రెషన్ లైన్ పాసెస్ త్రూ ఎక్స్ బార్ కామా వై బార్ గుండా వెళ్తుంది. అదేవిధంగా దాని యొక్క స్లోపు బి, అంటే సేమ్ ఇదే ఫార్ములా మనం ఇంటర్మీడియట్ స్టేజ్లో యూజ్ చేసాం. స్లోప్ బి ఉన్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ గుండా పోయినప్పుడు అప్పుడు ఫార్ములా ఏంది, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బి ఆఫ్ వై మైనస్ వై బార్. ఓకే, సో ఇక్కడ మనకి స్లోప్ వాల్యూ బి వాల్యూ తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బి వాల్యూ ఏంది, ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై ఇంటూ వై మైనస్ వై బార్. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై ఇంటూ వై మైనస్ వై బార్.
this is regression line of x on y. ఓకే, సో రిగ్రెషన్ లైన్స్ అయిపోయినాయి. రిగ్రెషన్ లైన్స్ తర్వాత మనకి రిగ్రెషన్ అనాలిసిస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ తర్వాత యాంగిల్ బిట్వీన్ ద టూ రిగ్రెషన్ లైన్స్ ఉంది, అది చూద్దాం. ఆ తర్వాత రిగ్రెషన్ కార్లేషన్ వర్సెస్ రిగ్రెషన్. సో ఆ టాపిక్స్ అయిపోతే రిగ్రెషన్ అనాలిసిస్ కంప్లీటెడ్ అయినట్లు. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.